ఇన్నాళ్ళు లేని ప్రేమ ఇంత సడన్ గా ఎందుకు పుట్టుకొచ్చిందో తెలుసుకోవచ్చా? ఎందుకు? అర్థమైందా? ఎన్నాళ్ళు మీ మోసాన్ని నేను కనిపెట్టలేకపోయాను, మీ మాటలు వెనుకున్న ద్రోహాన్ని చూడలేకపోయాను. అందుకే నిలదీయలేకపోతున్నాను. ఇన్నాళ్లకు మా నాన్న గురించి నాకు తెలిసింది. చెప్పమ్మమ్మా, ఇదంతా ఎందుకు చేశారు? నా జీవితంలో నాన్నే పేజీని ఎందుకు చింపేశారు? మా నాన్న నాకు ఎందుకు దూరం చేశారు? చెప్పమ్మమ్మా, చెప్పు. సరే, మీరందరూ అన్నట్టు మా అమ్మ కోరినట్టే జరిగింది అనుకుందాం. పెళ్లిలో కన్యాదానం చేయడానికైనా అల్లుడికి నన్ను అప్పగించడానికైనా నాకు మా నాన్న ఉండాలి కదా. తల్లి లేకపోతే ప్రేమ పంచే ఎవరినైనా అమ్మ అనొచ్చు. కానీ ఎంత అభిమానించినా, ఎంత బాధ్యతాయుతంగా చూసినా వేరొకరిని నాన్న అని అనలేము. అది చాలా అసహ్యంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమంటావు భూమి? అనడానికి ఏమీ లేదు. మా అమ్మ మాట నిలబెట్టడం ఎంత ముఖ్యమో ఈ వయసులోనైనా మా నాన్నకి తోడుగా ఉండడం నా బాధ్యత. అందుకే మా నాన్న దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఏంటి భూమి ఇది? మీ నాన్న నువ్వు కలవాలి అనుకోవడం బానే ఉంది, అందుకు నువ్వు వెళ్ళడం ఎందుకు? ఆయన్నే బతిమలాడి ఇంటికి తీసుకొద్దాం, ఇక్కడే అందరం కలిసి ఉండొచ్చు కదా. లేదు బావా, మా నాన్నని ఈ ఇల్లు అవమానించింది, బయటకి గెంటేసింది. నాన్న ఇక్కడికి రాడు, వచ్చినా సంతోషంగా ఉండలేడు. అందుకే నేనే ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. అయితే ఇన్నేళ్ళు నీలోనే మా దాక్షాయిని చూసుకుని నువ్వే మా ప్రాణంగా బ్రతుకుతున్నా మా పరిస్థితి ఏంటమ్మా? నన్ను క్షమించండి పెద్దమ్మా, మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. మా నాన్నకి దగ్గరగా ఉండాలనుకుంటున్నాను. అందుకే నేను మా నాన్న దగ్గరికే వెళ్ళిపోతున్నాను. భూమి, 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 అమ్మ భూమి, భూమి, అమ్మ భూమి, భూమి.